కార్తీక పురాణం అండి 17వ రోజు. ఇవాళ 33, 34 అధ్యాయాలు చదువుకుందాము. ఏకాదశి ప్రాముఖ్యత గురించి చెప్తాడనమాట. సూతుడు ఇలా చెప్తున్నాడు. కార్తీక వ్రత ఆచరణ మహత్యాన్ని, ఏకాదశి వ్రత ఆచరణాన్ని, దాని మహిమను శ్రీకృష్ణుడి ద్వారా విన్న సత్యభామ, స్వామి సర్వకాలాలు అవయవాలుగా కలిగిన కాలస్వరూపైన మీరు ఎందుకు నెలల్లో కార్తీక మాసం తిథుల్లో ఏకాదశి ప్రాముఖ్యత అయింది అని అడుగుతుందన్నమాట ఆవిడ. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు. ఒక కథ ఉంది. పృథు చక్రవర్తికి నారదుడు చెప్పాడు అనమాట. చెప్పాడు, పూర్వకాలంలో సాగతుడు అయిన శంఖుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ముల్లోకాలని గజగజలాడించేవాడు. దేవతల యొక్క అధికారాలన్నీ తీసుకుని స్వర్గం నుంచి వాళ్ళని బయటికి గెంటేస్తాడనమాట. దేవతలు ఈ విధంగా అతని ఆగడాలు భరించలేక మేల్పర్వత గుహల్లో దాంకుంటారు. శంకుడు అలా కూడా తృప్తి చెందక వేదాలను కనుక మనం తీసేసుకుంటే కనుక అప్పుడు వాళ్ళకి వేదాలను చదవడానికి ఉండదు కదా అనేసి బ్రహ్మ దగ్గర నుంచి వేదాలను తీసుకెళ్ళిపోతూ ఉండగా అవి జారి పడిపోయి ఉదకం అంతే సాగరంలో పడిపోతాయి అన్నమాట. ఎలాగైనా వేదాలని దక్కించుకోవాలని బాగా వెతికినా దొరకవన్నమాట. అప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడంటే పోయిన వేదాల కోసం మిగతా దేవతలను కూడబెట్టుకుని విష్ణువు దగ్గరికి వస్తాడు. యోగనిద్రలో ఉన్న విష్ణువుని లేపడానికి దేవతలు బాగా నృత్యాలు, గీతాలు అన్నీ చేసి షోడశోపచార పూజలు అన్నీ చేసేసరికి విష్ణువు చాలా నెమ్మదిగా కళ్ళు తెరిచి వాళ్ళని చూసి చాలా సంతోషించి, కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఎవరైతే ఇలా నన్ను పూజిస్తారో వాళ్ళు నా సాన్నిధ్యాన్ని పొందుతారు. కార్తీక మాసంలో ఏంటంటే జలాశయాన్ని నేను పొందుతాను, వేదాలు అనమాట జలాశయాన్ని పొందుతాయి. అందువల్ల వాళ్ళు కార్తీక మాసంలో నదిలో స్నానం చేయడం వల్ల నన్ను పొందినట్లు అవుతుంది. ఇలా చెప్పి శ్రీ మహావిష్ణువు నేను మీనావతారం ఎత్తి నేను వేదాలను రక్షిస్తానని చెప్పి కశ్యపుడు దోసిలో జలాలలో మత్స్యావతారంగా ఎత్తి నిలుస్తాడనమాట. అలా దొరికిన చేప పిల్లని ఆయన కమండలలో వేస్తాడు. అందులో కూడా ప్లేస్ చాలకపోతే నూతిలో వేస్తాడు. తర్వాత అందులోని ప్లేస్ చాలకపోతే ఒక చెరువులో వేస్తాడు, జలాశయంలో వేస్తాడు. ఇంకా పెరిగిపోతూ ఉంటే చివరికి సముద్రంలో వేస్తాడు అనమాట. సముద్రంలో వేసేసరికి సముద్రంలో పెద్ద మత్స్యావసరంగా వెలుస్తుంది అనమాట. అక్కడికి శంకుడు కూడా వచ్చి ఈ మత్స్యావతారంలో ఉన్న విష్ణువుతోటి యుద్ధం చేసి మరణిస్తూ నన్ను మీ ఆయుధంగా పెట్టుకోండి అంటే అప్పుడు విష్ణువు ఏం చేస్తాడంటే ఆయన శంఖ ఆయుధంగా పెట్టుకుంటాడు అనమాట. శంకుడు శంఖాయుధంగా ఉంటాడనమాట. ఇదండి వాళ్ళ కథ. రేపు మళ్ళీ చెప్పుకుందాము.